గ్రేటర్ హైదరాబాద్లో రాజకీయ వేడెక్కింది. మేయర్పై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఫిబ్రవరి 10 తర్వాత అవిశ్వాసం పెట్టేందుకు గులాబీ పార్టీ రెడీ అవుతోంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం పార్టీల బలాబలాలు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిపై అవిశ్వాసానికి సిద్ధమవుతోంది. తాజాగా గ్రేటర్ బీఆర్ఎస్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణతో 4 ఏళ్ల వరకు అవిశ్వాసాన్ని ప్రతిపాదించేందుకు అవకాశం లేదు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ 4 ఏళ్ల పదవీకాలం ఫిబ్రవరి 11న ముగుస్తుంది. దీంతో అవిశ్వాస తీర్మానంపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే జీహెచ్ఎంసీకి 50% సభ్యుల మద్దతు అవసరం. ఈ తీర్మానానికి 98 మంది సభ్యులు సంతకం చేయాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీలో 150 మందికి ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరికి తోడు 50 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కౌన్సిల్లో 196 మంది సభ్యులున్నారు. వీరిలో 131 మంది మద్దతు తెలిపితే అవిశ్వాసం నెగ్గేందుకు సంఖ్యాబలం కావాలి. అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తున్నట్టు 98 మంది సభ్యులు సంతకం చేసి లేఖను హైదరాబాద్ కలెక్టర్కు సమర్పించాలి. ఆ తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 42 మంది కార్పొరేటర్లు, 11 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, 3 రాజ్యసభ ఎంపీలతో కలిపి 62 మంది సభ్యుల బలముంది. ఇటు కాంగ్రెస్ కు కొంతకాలంగా ఎంఐఎంతో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఎంఐఎం మద్దతు తమకే ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఎంఐఎంకు 41 మంది కార్పొరేటర్లు, 7 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారు. దీంతో వీరి బలం 49కి చేరుకుంది. అటు బీజేపీకి 41 మంది కార్పొరేటర్లతో పాటు 5 ఎక్సాఫిషియో సభ్యులతో కలిపి 46 మంది సభ్యులున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్లను గద్దె దింపాలంటే ఏ 2 పార్టీలతోనూ సాధ్యమయ్యే పరిస్థితి లేదు. మెజారిటీ పరంగా 3 పార్టీలు ఏకమైతేనే అవిశ్వాసం నెగ్గే ఛాన్స్ ఉంది. బీజేపీ, ఎంఐఎంలు ఒక్కవైపుకు రావడం అనేది అసాధ్యం. మాజీ మంత్రి తలసాని నివాసంలో జరిగిన గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశంలో అవిశ్వాసంపై చర్చించారు. మా వ్యూహాలు మాకున్నాయని, టైం వస్తే అవిశ్వాసంలో సత్తా చాటుతామని కేటీఆర్ ప్రకటించారు.